హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుకింగ్ అయితే చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్ అయితే 9 గురువారాల వ్రతం అయితే చేసుకుందండి. సో తనకి హెల్ప్గా అయితే నేను వచ్చాను ఈరోజు. సో నేను మా ఫ్రెండ్ అయితే కూర్చొని వెజిటేబుల్స్ అయితే చేస్తున్నాము. 9 గురువారాలు అయిపోయిన తర్వాత తనైతే ఒక 9 మందికి కానీ 11 మందికి కానీ అలా భోజనాలు పెట్టుకుంటానైతే అనుకుంది. సో ఫైనల్గా 40 మెంబర్స్ వరకు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము. సో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అయితే వంట అయితే స్టార్ట్ చేసి చేస్తున్నాము. నాకు అవసరమైన తను వచ్చి చేస్తుంది, తనకు అవసరమైన నేను వచ్చి చేస్తామండి. సో ఇద్దరం అలాగే షేర్ చేసుకుంటాము. రైస్ అయితే అవుతుంది, పులిహోర అన్ని ఐటమ్స్ అయితే చేసేసాము. లేట్ అంతా ఎక్కడ వస్తుందంటే ఈ వెజిటేబుల్స్ కట్ చేసేసరికి లేట్ అవుతుందండి. ఎవరికైనా ఫస్ట్ కట్ చేసి పెట్టుకొని తర్వాత స్పీడ్కి అయితే చేసుకోవచ్చు. సో స్టార్ట్ అయితే చేస్తున్నాను నేను. గోంగూర ఒకవైపు చింతపండు ఉడకబెడుతున్నాను పులిహోరకి, ఇంకోవైపు అయితే పప్పు వేసాను. సో అన్నీ సింపుల్గా త్వరగా అయిపోవాలని చెప్పి చేస్తున్నాను. 12 కల్లా మళ్ళీ ఫుడ్ అయితే అందించాలంట. సో అందరూ మళ్ళీ తినడానికి వచ్చేస్తారేమో అని చెప్పి నేను స్పీడ్కి అయితే చేసేస్తున్నాను. నేను విడిగా ఉన్నప్పుడు మీకు క్లియర్గా అయితే ఏమేమి చేశానో చూపిస్తానండి. సో అన్ని తాలింపులు అయితే వేసేసేయాలి కదా. సో అన్నీ ఒక్కదాన్ని చేసుకున్నాను. మా ఫ్రెండ్ ఏమో అన్నీ అందిస్తుంది. ఎన్ని చేసినా ఎంత చేసినా కానీ మనం చేసినట్టే ఉండదు కదండి. కాసేపు టైంపాస్కి మాట్లాడుకుంటా చేసేస్తాం కదా. అదేవిధంగా ఈ వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా అండి నియమ నిష్ఠాలతో ఉంటాం కదా. మనం టేస్ట్లు చేయము, ఏమీ లేదు, అవుతుందో లేదు, ఎలా ఉందో టేస్ట్ అనుకుంటాం. కానీ నేను చేసిన ప్రతి ఫుడ్ టేస్ట్ కరెక్ట్గానే వచ్చిందండి. నాకు ఈ కర్రీని బట్టి నేను ఎంత కారం వేయాలి, ఎంత కూర వేయాలని కూడా నాకు అర్థమవుతుంది. సో ఒకవైపు ఆలు కర్రీ కూడా అయిందండి. ఆలు టమాటో ఏం చేశానంటే నేను సింపుల్ చిట్కా చెప్తానండి మీకు. టూ విజిల్స్ పెట్టానండి. ఓన్లీ ఆలు టమాటో 2 ఉడకడానికే పెట్టాను. 2 విజిల్స్ పెట్టి అప్పుడు తాలింపేసేసి పెట్టేశాను. చాలా బాగుంది. ఇలా మీకు లేట్ అయింది అనుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకోవైపు సాంబారు, పులిహోర అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. 4 పొయ్యిలు ఉన్నాయి కానీ ఒక్కో దాని మీద పెడితే అవుతుందో లేదో, ఒకదానికి ఒకటి మంట అనుకుంటే అని చెప్పి కొంచెం దూరంగా అయితే పెట్టేసి చేసేస్తున్నాను. ఫైనల్గా సాంబార్ కూడా రెడీ అవ్వచ్చిందండి. సో ఇంకేమైనా సరిపోతే అన్నీ వేసుకుంటున్నాను. అన్నీ కంప్లీట్గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను, అయిపోయింది కూడా. చూడండి చూపిస్తాను రండి. ఫస్ట్ గోంగూర పచ్చడి, నెక్స్ట్ రైస్ పెట్టేసాము. ఇంకో దాంట్లో కూడా రైస్ పెట్టేసాము. పులిహోర అండి, పులిహోర చాలా కలిపేసాము. చింతపండు పులిహోర చాలా ఇష్టంగా తింటారని ఎక్కువ కలిపేసాము కావాలని. ఇది బెల్లం పాయసం. సో ఇంక నైవేద్యంగా చెల్లిస్తాం కదండి, బెల్లం పాయసం చేసాము. సో తీపి బోండాలు, ఇది సాంబారు బాగా స్పైసీగా చేశానండి, చాలా బాగున్నాయి టేస్ట్లు కూడా. అప్పడాలు, కూడా వేసేసాము. ఇప్పుడైతే అదేవిధంగా ఆలు టమాటో కర్రీ, కర్డ్, సాల్ట్ ఇంతవరకేనండి. ప్రిపేర్ చేసేసరికి 12 అయిపోయింది. అప్పటికే వచ్చేసారు కూడా, అందరూ తినేస్తున్నారు. దగ్గరగా ఒక 40 మెంబర్స్ వరకు అలాగైతే చేసేసామండి. తినేసి ఫ్రెండ్స్ అందరూ తినేసారు. ఇంకా లాస్ట్లో మేమేనండి మిగిలిపోయింది. అందరు తిన్నాక తింటున్నాము. సరిపోయిందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా స్టవ్ దగ్గర నిల్చుంటే స్వెట్ కారిపోతుందండి. అట్లాగా అంత అలసిపోయి అసలు ఆ రోజైతే ఇంకా లేవలేకపోయాను, అట్లా ఉంది నాకు. పిల్లలంతా గోల్ చేసుకుంటూ ఆడుకుంటూ తినేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్